ఛార్జింగ్ బండి తీసుకుంటాం కదా, ఛార్జింగ్ బండి తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్లో స్టార్టింగ్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే లీటర్ పెట్రోల్ వేసుకోము కదా అని. లీటర్ పెట్రోల్ 110 రూపాయలు. మనకు కరెంటు బిల్లు కాలితే ఒక యూనిట్ 10 రూపాయలు అనుకుంటాం. కానీ ఇవి ఏం చేస్తాయంటే రాంగ తిరగంగా బ్యాటరీలు డౌన్ అయిపోతాయి. బ్యాటరీలు డౌన్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక బ్యాటరీ కొనాలంటే మినిమం అంటే 80,000 ఉండాలి. 70,000 అంటే 80,000. అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ సర్వీస్ చేస్తాం కదా, నెలకు బండికి ఎంత ఖర్చు వస్తుందో 4,000 వస్తుంది. ఈ బ్యాటరీ కొనాలన్నప్పుడు ఎంత ఒకటే పరే 70,000-80,000 పెట్టి కొనుక్కోలేము కదా. అప్పుడు ఏమవుతుందంటే ఇక అది కాక ఛార్జింగ్ బండి సర్వీసులు లేవు. ఈ అనంతపూర్లో కానీ ఎక్కడే కానీ లేవు. హైదరాబాదు, బెంగళూరు, ముంబై ఇట్లా అంబిల్ అంటే దగ్గర నెల అయితే అది మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేయాలి. నెల అంటే ఎంత సఫర్ అవుతాం తెలుసా. ఛార్జింగ్ బండి తోలితే వాళ్ళకి ఎంత అంటే మనం వేరే బండి ఇంక వాడాం కదా, ఇది వాడుతుంటాం కదా, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ అంతా దీనికి బ్యాటరీని నేను ఇప్పుడు ఎంత పెడతానో చూడండి, ఆ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నెల దాటిపోయా, నెల ఏళ్ళకి ఏమవుతుందంటే చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు అంతా బిగించినాయి కదా, బ్యాటరీ లోపల పెట్టినాయి కదా. ఎప్పుడే కానీ ఛార్జింగ్ బండి తీసుకోకూడదు. సర్వీస్ సెంటర్లు ఉంటే తీసుకునే పర్వాలేదు, కానీ సర్వీస్ సెంటర్లు అనంతపూర్లో ఎక్కడా లేవు. ఎంత ఇబ్బంది అంటే ఎంత ఇబ్బంది పడతాం. వీళ్ళు అంపిమంటే టయానికి అంపిరు. దగ్గర నెల పైన పెట్టుకుంటారు బండి. చూడండి ఎట్లా దుమ్ము ధూళి ఎంత గలీజ్ అయిపోయింది బండి పెట్టి నెల లోపల. ఇదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు బండి ఇది ఎంత ఉంటే 1,40,000 ఉంది. దాని బదులు సెంటర్ ప్లస్ 90,000 పెట్టుకున్నామంటే ఈయన బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడైనా పోయిరచ్చు పెట్రోల్ వేసుకుంటే. ఇది ఛార్జింగ్ ఉండాలి కదా, ఇది ఛార్జింగ్ ఎక్కాలంటే నైట్ అంతా పెట్టాలా. నైట్ అంతా పెడితేనే ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. లేదండి అనుకో ఛార్జింగ్ కాదు. అది కాక లో అయితే మనకు బండి బ్యాటరీ మొత్తం దెబ్బతింటుంది. దీన్నంతా చిన్నపిల్లడు చూసుకున్నట్టు చూసుకోవాలా. బ్యాటరీ లో కానివ్వకూడదు, బ్యాటరీ తమాం అయిపోకూడదు, తమాం ఎక్కువ ఉండకూడదు. ఇంత స్మూత్గా అంటే చూసుకోలేము కదా, అర్జెంట్ పనులు ఉంటాయి ఎప్పుడు ఎక్కడన్నా వాళ్ళనుకున్నాడు. అందుకు కరెంటు బండి చాలా డేంజరు. ఎందుకంటే ఇవి మన రిపేర్ ఉండవు కదా. రిపేర్ ఉంటే తీసుకుంటే పర్వాలేదు, రిపేర్ లేకపోయినా ఎంత ఇబ్బంది అంటే మనం అంత ఇబ్బంది